మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూస్తే ఆయనకు చెబుతున్న మాట. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి అని మాతో చెప్పుమనగా. రైట్, ఇక్కడ చూడండి, శిష్యులు అడుగుతున్నారట యేసు ప్రభు వారిని, మీరు వస్తారంటున్నారు కదా, మీరు వచ్చేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పి యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. అది మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి, మీకు సమయం ఉంటే ఇంట్లోకి వెళ్ళి. సో ఇవన్నీ కూడా చదువుతుంటే చూడండి, ఆయన చాలా విషయాలు చెప్పారు. అలాగే 8వ వచనంకి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పారు, అది కూడా చదవమ్మా. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. ఏం జరుగుతాయండి? అక్కడక్కడ ఏమట? భూకంపాలు వస్తాయంట. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు, న్యాచురల్ క్యాలమైటీస్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో అసాధారణంగా జరుగుతాయి అన్నమాట. ఎవరు ఊహించలేని రీతిలో ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. దానికి తగిన రీతిలోని ఈ మధ్యకాలంలో చూస్తే టిబెట్లో కానీ, ఇంకా చైనాలో కానీ, దుబాయ్లో గురించి ఎంతమంది న్యూస్లో చూశారు కదా. మీరు టీవీయే చూడక్కర్లేదు, ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసే అన్నీ కూడా చేతుల్లోనే మనకి తెలుసుకోవచ్చు, అన్నీ కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే తెలియజేశాడో అవన్నీ కూడా నెరవేర్పు కాలంలో ఉన్నామని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, దుబాయ్ దేశంలో ఎప్పుడు కూడా గత 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా అలాంటి యొక్క పరిస్థితి వారు చూడలేదు. వారు దానికి అనుకూలంగా కూడా వారి యొక్క దేశాన్ని వారు నిర్మించుకోలేదు. అది ఐశ్వర్యవంతమైన దేశం అయినప్పటికీ కూడా ఈ రోడ్డు వ్యవస్థ కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వారు నిర్మించలేదు. రోడ్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ ఆ రోడ్స్ ఏవి కూడా, ఎందుకంటే అది ఒక ఎడారి ప్రాంతం కాబట్టి, అక్కడ ఎప్పుడు కూడా వర్షాలు కురవు కాబట్టి, వర్షాలు కురవలేనప్పుడు పెద్ద ప్రమాదం ఏముంది, మనకి ఏదో కొట్టుకుపోతాయి అని అలాంటివి ఏమి మనకి ఉండవు. ఒకవేళ కొట్టుకుపోతాయి అనుకుంటే దానికి తగిన రీతిలో మనం ఒక పటిష్ట వ్యవస్థ చేసుకుంటాం. ఆ నీరంతా కూడా భూమి మీద లేకుండా అది ఇంకిపోయేటట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రకారంగా, దాంతోపాటు ఈ నదుల్లో కలిసి నదుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సముద్రానికి లింక్ అయిపోతుంది. కనుక ఇప్పుడు మన సౌత్ సైడ్ కానీ, లేకపోతే ఇండియా ఇలాంటి సంబంధించిన ప్రాంతాల్లో, ఏషియా కాంటినెంట్లో అంతా కూడా మనకు అలాంటి ప్రకృతి విపత్తులు వస్తాయని మనకు తెలుసు. కాబట్టి మన దగ్గర నీళ్లు ఎంత పడినా, వర్షం పడినా అది మరలా ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఎక్కడ కూడా భూమి మీద అయితే ఉండదు. కానీ అక్కడ అసలు వర్షమే పడదు కదా. వర్షం పడలేనప్పుడు దానికి అనుగుణంగా వారు సిస్టమ్స్ చేసుకోలేదు. అయితే వారు ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ అంటారు. ఇప్పుడు ఎందుకు అంతగా ఫ్లడ్స్ వచ్చాయి అంటే ఏమంటారు దాన్ని, అంత ఒక ఉప్పెనలాగా అలాగ అందరూ కొట్టుకెళ్ళిపోయే రీతిలో ఆ ఎడారుల్లో అలాగా అంతటి యొక్క ప్రవాహం ఎలా వచ్చింది అనేసి అంటే, క్లౌడ్ సీడింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ మెథడ్ అనమాట. అంటే కృత్రిమ పద్ధతి అంటారు దాన్ని. అంటే వర్షాలు పడలేని చోట ఈ సిల్వర్ అయోడైన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ పౌడర్ని ఏం చేస్తారంటే, వీళ్ళు హెలికాప్టర్లో నుంచి వెళ్ళి ఈ యొక్క క్లౌడ్స్ మీద, అంటే మబ్బులు ఏదైతే ఉన్నాయో మబ్బుల మీద జల్లుతారు. ఇది ఒక పద్ధతి, న్యాచురల్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ మెథడ్ ఇది. సో అలా చల్లినప్పుడు అది ఏమవుతుందంటే, అది ఫ్రోజ్ అయ్యి అది ఐస్ లాగా కన్వర్ట్ అయ్యి, ఎందుకంటే మబ్బులో ఏముంటుందండి, సాధారణంగా నీళ్ళు ఉంటాయి కదా. వర్షం ఎలా వస్తుందంటే అది యొక్క కండెన్సేషన్ అంటారన్నమాట. ఆ ప్రాసెస్ అంతటినీ కూడా చిన్నపిల్లలకు కూడా తెలుసు. వర్షం ఎలా కురుస్తుంది అనేసి అంటే, ఈ యొక్క సముద్రాల నుంచి, ఈ యొక్క నదుల నుంచి, ఈ యొక్క సూర్యుడు ఏం గ్రహిస్తారట, ఆ నీటిని గ్రహించి అది ఆవిరి రూపంలో తీసుకుని వెళ్ళి ఆ మేఘాల్లో ఆ మబ్బులుగా ఫామ్ అవుతుంది. ఆ చల్ల గాలి వలన ఏమవుతాట, ఆ రెండు కూడా ఢీకొన్నప్పుడు మనకు వర్షం నమోదవుతుంది. అది వాస్తవంగా అది ఒక పద్ధతి, జియోగ్రఫికల్గా ఒక పద్ధతి. అయితే అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క మేఘాల్లో నీరు ఉంటుంది అనేది. అయితే ఎంత మోతాదులో ఉంటుందో దాన్ని చూసుకొని, ఎంత పెద్దవో చూసుకున్న తర్వాత ఈ యొక్క ఆర్టిఫిషియల్ మెథడ్ బంజరు భూమి ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో అది అవసరం మేరకు మాత్రమే చేయాలి. వీరేం చేశారంటే, అది చూసుకోకుండా పెద్ద మేఘాలు ఉంటే వాటి మీద వెళ్ళి సిల్వర్ అయోడిన్ అనే ఒక కెమికల్ని జల్లేసినప్పుడు అదేమైపోయిందంటే, అది క్లౌడ్ బస్ట్ అంటారన్నమాట. అది ఒక్కసారిగా
అందులో ఎంతో నీరు అనమాట. ఒక్కసారిగా అది పగిలినప్పుడు ఆ నీరు వర్షం కూడా ఎలా పడిందంటే నోవా కాలంలో ఏ రీతిలో అయితే ఆకాశ తూములను దేవుడు ఎలా విప్పాడో, అగాధ జలములను ఎలా అయితే తెరిచాడో అంతగా భయంకరంగా వచ్చేసింది అనమాట. అందుకని ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. ఆ కార్లు ఏవి కూడా పనికి రాకుండా పోయి అన్నీ కూడా అంతా కూడా వృధా అయిపోయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రకృతికి వ్యతిరేకంగా ఎవరూ పని చేయకూడదు. మీరు ఎంత గొప్పవారైనా, టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ. ఎందుకంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన మందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు కదా. అంటే ప్రకృతి అంతా కూడా సమయాలు, కాలాలు అన్నీ కూడా దేవుని యొక్క వశంలో ఉంటున్నప్పుడు అది మనకు తెలియదు. అది దేవుడు అంటే ఏదన్నా సరే న్యాచురల్గా అది జరగాలి, కానీ ఆర్టిఫిషియల్ మెథడ్లో చేస్తే దాని యొక్క తీవ్ర పరిణామం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన దుబాయ్ ఫ్లడ్సే. అది దుబాయ్లో అసలు వర్షమే ఉండదు కదా. అక్కడ మామూలుగా టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 50-55 అలా ఉంటుంది మామూలుగా అక్కడ. అందులోని ఒకవేళ అదే సమ్మర్ అనుకోండి, ఒకసారి ఆలోచించండి, అక్కడ రోడ్డు మీద ఈ యొక్క కార్స్ పార్క్ చేస్తే ఆ కరిగిపోతుంటాయి, టైర్లన్నీ కూడా కరిగిపోయి, రోడ్డు మీద పెట్టిన కార్లు టైర్లన్నీ కరిగిపోతుంటాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా ట్యాన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఫేస్ అంతా కూడా వాళ్ళు సన్ స్క్రీన్స్ రాసుకొని మొత్తం కవర్ చేసుకుంటారు. ఏది కూడా మనలాగా ఎక్స్పోజ్ అవ్వవు బాడీ పార్ట్స్ ఏవి కూడా, అంత కంప్లీట్గా కవర్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ హై టెంపరేచర్ అనమాట. అలాంటిది ఈ మొన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మొత్తం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇది మీకు తెలుసుకోవాలి, దేవునికి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా చేస్తే ప్రకృతిని ఎవరు శాసించలేడు. శాసించిన సందర్భాలు కూడా దేవుని మహిమార్థము, లేకపోతే అన్ని జనులకి కనువిప్పు కలగడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ యొక్క ప్రకృతిని మనిషి ద్వారా శాసించి దేవుడు చేసిన కార్యం అది. ఉదాహరణకి మరి ఏలియా కాలంలో ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు ఏం చేశారట, మూసాడు. జిప్పేసినట్టే అలా మూసాడు అన్నమాట. వర్షం పడమంటే పడింది, లేదంటే లేదు. అలాగా అంటే అక్కడ వారికి బుద్ధి నేర్పడానికి, లేకపోతే దేవుని యొక్క ప్రభావాన్ని చూపించడానికి కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది. కానీ ఇక్కడ నీకు నచ్చినట్టుగా నీకేదో జ్ఞానం ఉంది కాబట్టి నేనేదో చేస్తానంటే దానివల్ల దాని యొక్క ఇబ్బందులు ఈ రీతిలో ఉంటాయి. అంతేకాకుండా అలా చేయడం వలన ఒకవేళ హెవీ ఫ్లడ్స్ రాకపోయినా, ఒక మోస్తారు వర్షం కురిసినప్పటికీ కూడా అది క్షేమము కాదు అని మెడికల్గా మనకి ఒక నివేదికలు ఉన్నాయి. అంటే ఈ యొక్క శ్వాసకోశ సంబంధిత రోగాలు వచ్చేస్తాయంట, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయట, స్కిన్ ఎలర్జీస్ వస్తాయట. ఎందుకంటే ఆ కెమికల్తో అట్లా చేసినప్పుడు. ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి గూగుల్లో తర్వాత. ఇప్పుడు మొన్న చేసిన పని వలన ఈ దుబాయ్లో ఈ స్కై అంతా కూడా ఇట్ హస్ టర్న్ టు గ్రీన్, ఆకుపచ్చ రంగులాగా ఉందట. ఈ యొక్క ఆకాశం అంతా కూడా వాస్తవంగా ఏ కలర్లో ఉంటుందండి? బ్లూ కదా, వైట్ బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ స్కైస్ అంటారు. అలాంటిది ఆకుపచ్చ రంగులో మారిపోయింది. అంటే అక్కడ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి, ఇంకా చాలా విపత్తులు జరగబోతుంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం గమనించాలి. యేసు ప్రభువారు మొదటి రాకడలో ఆయన వచ్చింది ఎలా వచ్చారో మనకు తెలుసు. అయితే రెండో రాకడలో మాత్రం ఎవరి కోసం వస్తున్నారు కూడా ఆయన చెప్పేశారు. కేవలం తన సంఘము కొరకే వస్తున్నారు ఆయన. హల్లెలూయా. మొదటి రాకడలో యేసు ప్రభువారు అందరి నిమిత్తం వచ్చారు, అవునా? అందరి నిమిత్తం యేసు ప్రభువారు వచ్చారు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. అదే కదా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుట కొరకు యేసు వచ్చారు కనుక. అలాగే లూకా సువార్త 19:10లో కూడా చూస్తే నశించిన దాన్ని వెదక రక్షించుటకు యేసు ప్రభువారు వచ్చారు. అంటే సర్వమానవాళి కొరకు యేసు ప్రభువారు మొదటి రాకడలో వస్తే, రెండో రాకడలో మొత్తం సెలెక్టెడ్ పీపుల్ కొరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆ సెలెక్టెడ్ పీపుల్ ఎవరంటే నువ్వు నేనే. ఆయన వధువు సంఘముగా ఎవరైతే ఏర్పరచబడతారో వారిని మాత్రమే ఆయన రహస్యముగా వచ్చి కొనిపోతాడు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడ ఇస్రాయేల్ దేశానికి అలాగే ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతుంది అంటే కూడా అక్కడ మనం కొన్ని యొక్క విషయాలు గమనించాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలోనే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచిన సందర్భాల్లో కూడా చూస్తే, మీరు ఇశ్రాయేల్ దేశాన్ని గమనించండి. ఇశ్రాయేల్ దేశాన్ని మనం గమనించాలట. ఎందుకంటే మీరు క్షేమము కలగాలన్నా కూడా మీరు ఇశ్రాయేల్ యెరూషలేము నిమిత్తం మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు దీవించబడతారు, అవునా? చూడండి, మీకు దీవెన కావాలంటే దానికి తగినాక
కారణాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి చేయాల్సినవి, అవి చేస్తే మనకి దీవెన ఉంటుంది. కానీ వాటితో పాటు ఆ పని ఏమి చేయకుండా కూడా కొంచెం దీవెన మీరు పొందుకునేక ఒక ఫార్ములా కూడా దేవుడు చెప్పాడు. యెరూషలేము నిమిత్తం మీరు ప్రార్థన చేస్తే మీకు ఏముంటుందట, మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి మీ యొక్క దినచర్య ప్రార్థనలో మీ గురించి ఎంతసేపు చేయడం కాకుండా మీరు యెరూషలేము కొరకు కూడా మీరు ప్రార్థన చేయగలిగితే కూడా మీకు కొంత ఉపయోగమే. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ దేశ ప్రధాని గురించి మనం చూస్తే బెంజమిన్ నెతన్యాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. అదిగోండి ఆయనే. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన ఎవరు? ఇశ్రాయేల్ ప్రధాని కదా. మరి ఆయన అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు అటాక్ చేయకముందు ఆయన అంటున్నాడు, ఇగోండి చూడండి ఇక్కడ ఏం కనబడుతుందా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంట, మేము బావిలో కప్పలు లాంటి వారం కాదు. ఎవరు? ఇశ్రాయేలీయులు. బావిలో కప్పలు ఏం చేస్తాయి, వారికి అదే ప్రపంచం కదా, అందులోనే మేము ఉంటాం, మాకు ఇంకేమీ తెలియదు, బయట ఏం జరుగుతున్నాయో తెలీదు. ఆ రీతిలోని అనుకోకండి మీరు. బావిలో కప్పలు లాంటి వారం కాదు, కానీ మేము ఎలాంటి వాట పోరాడే సింహాలు అంటున్నాడు. ఎవరు? అలాంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అసలు ఈ వివరాలు ఏంటి? అసలు బైబిల్ ఏం చెబుతుంది? ఈ లింక్ ఏంటి? ఇరాన్ దేశానికి వీళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా? మరి పాలస్తీనా గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ ఇలా ఎందుకు అంటున్నాడు అంటే, ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టత ముందుగానే ఇవ్వబడింది. ఈ మాట మనం వింటే మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా సరే ఒక పిల్లిని గదిలో పెట్టి మీరు కొట్టారు అనుకోండి, పిల్లి వాస్తవంగా అంత భయపడుతూనే ఉంటుంది కదా, ఎవరిని చూసినా భయపడిపోతూ ఉంటుంది, ఎలాగంటే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుంది, దాక్కుంటుంది. అలాంటి పిల్లే, దానికి అది బలహీనమైనదే అయినప్పటికీ కూడా దాన్నే కానీ మీరు ఒక క్లోజ్డ్ రూమ్లో తీసుకొని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తుంది? అది తిరగబడుతుందా? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరైనా కొట్టారు అలాగా? కనుక అది తిరగబడుతుంది. కనుక ఇక్కడ నేను ఎందుకు అలా కంపేర్ చేస్తానంటే, ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశము. మనక రాష్ట్రంలో ఒక డిస్ట్రిక్ట్ అలాంటిది అంతే, చాలా చిన్నది ఇశ్రాయేల్ దేశము. కానీ ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ చూసి గడగడ వణుకుపోతున్నాయి. ఏంటి? ఎందుకు అంత శక్తి ఏంటి? వారి యొక్క దేశ జనాభా చూస్తే 93 లక్షలే, అంటే కోటి లోపే ఉన్నారు వాళ్ళందరూ కూడా. చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఎంత పోరాడుతూనే ఉంది. ఎవరు? ఇశ్రాయేల్ దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ దేశాన్ని ముందు నుంచి కూడా ఏం చేస్తారంటే వారు అణగదొక్కుతూనే ఉన్నారు. ఎప్పుడు? ఈ యొక్క నేటి కాలంలో కాకుండా ఇక క్రీస్తు శకం నుంచి కూడా, క్రీస్తు ఉంటున్నప్పటి నుంచి కూడా, క్రీస్తు పూర్వము కూడా వీరి ఇశ్రాయేల్ ప్రజలు అనేక హింసలకి గురవుతూనే ఉన్నారు, అనేక సమస్యలు వారు ఎదుర్కొంటూనే ఉన్నారు. కనుక వారిని ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఏ రోజు కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు 197 దేశాల్లో ఉన్నారు. వారి దేశంలో సంపూర్ణంగా వారి యొక్క దేశ పౌరుడు ఎవరు కూడా అందులో లేరు. అంటే కొంతమందే ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో, కానీ నలుమూలలో కూడా వారు చెదిరిపోయారు. వారందరూ కూడా రావాలని ఆల్రెడీ డిక్లరేషను వారి యొక్క ప్రధాని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అది నెరవేరలేదు. అయితే మీరు అనుకోవచ్చు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అనేసి అంటే, మీరు బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా అవగాహన చేసుకోవాలి, యుద్ధాల గురించి మీరు తెలుసుకోవాలి, ఎందుకు జరుగుతుంది దాని యొక్క పుట్టుపూర్వతాలన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీకు అది క్షేమము. సో దట్ మీకు క్షేమమని ఎలా అంటున్నానంటే, మీరు సిద్ధపడతారు. మీరు వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు, కానీ ప్రవచనాలు నెరవేర్పు అంటే ఈ యొక్క యుద్ధము జరిగితే దేవుడు వచ్చేస్తారంటే కాదు, ఈ యుద్ధం జరిగితే కాదు, కానీ దేవుడు రాకడికి ఇవన్నీ కూడా తోడ్పడతాయని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇదే కాదు. కనుక వారిని ఇశ్రాయేల్ ప్రజల్ని ద్వేషించిన వారు లేరు, అందరూ కూడా వారిని ద్వేషిస్తూనే ఉన్నారు. కనుక వీరు ద్వేషించబడుతున్నారు, త్రొక్కబడుతున్నారు, ఇన్సల్ట్ చేయబడుతున్నారు. కనుక వీరేం చేయాలంటే, వారి ఉనికిని కాపాడుకోవాలంటే వారు నిరంతరము నిత్యము కూడా ఏం చేయాలి? వారు పోరాటము చేయాలి. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు పోరాటము చేయాలి. చూడండి, అందుకనే వారు అంటారు, ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనలో 144:1 చూడండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కదండి,
వారు నిత్యము కూడా చూడండి, ఏ దేశం కూడా అలాగా ఎల్లవేళలో కూడా యుద్ధము చేస్తూ ఏ ప్రపంచంలో ఉంటున్న 197 దేశాల్లో కూడా ఏ దేశము లేదు. అలాగా మీరు చెక్ చేసుకోండి. ఒక ఇశ్రాయేల్ దేశమే నిరంతరము కూడా ఏం చేస్తుందట, పోరాడుతూనే ఉంది. అయితే ఆ పోరాట శక్తి ఎవరిస్తున్నారు, వారికి ఎవరు నేర్పిస్తున్నారంటే దాని గురించి ప్రవచనాత్మకంగా ముందుగానే తెలియచేయబడుతున్న ఒక వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. నాకు ఆశ్రయ దుర్మగు యెహోవా సన్నుతింపబడిన గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పిస్తున్నారు. ఎవరు? దేవుడే వారి పక్షాన అవన్నీ కూడా వారితో చేయిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ దేశానికి ఇలాగ ఇరాన్ దేశానికి మధ్యన జరుగుతున్న విషయాలు వివాదం చూస్తే ఏప్రిల్ 2వ తారీఖున జరుగుతున్న పరిస్థితులు ఎంత భయంగా ఉంటాయంటే, అది రాకడికి దగ్గరగా మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ పరిస్థితులు జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు సేఫ్ జోన్లో మీరు లేరు, ఎంత మాత్రమూ లేరు. అక్కడెక్కడో జరిగితే మాకేంటి, అలాగే అనుకున్నారు కదా 2020లో కూడా కరోనా ఎక్కడో వస్తే మాకేం ఉందిలేండి అనుకున్నారేమో కొంతమంది. మేబీ కొంతమంది నిజంగా ప్రిపేర్డ్గా ఉంటున్నవారు, భయంతో ఉంటున్నవారు, ప్రార్థనలో ఉంటున్నవారు బాగా ఉండుంటారు. కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా వారు అనుకోలేదు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుపోద్ది అని ఎవరైనా ఊహించారా? లేదు. అలాగే ఇది కూడా కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకనే అయితే ఆయన ఎందుకో మాట అంటున్నాడు. ఎవరు? ఈ యొక్క బెంజమిన్ ఏమంటున్నాడట, బావిలో కప్పలు లాంటి వారం కాదు కానీ మేము పోరాడే సింహాలం అంటున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పక్షాన ఎవరు ఉన్నారనేది తెలుసు, ఎవరు సహాయం చేస్తారని తెలుసు. అందుకనే ఒక సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో కూడా సొలొమోను చెబుతున్న ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎలా ఉంటారట? సింహం వలె ధైర్యముగా ఉంటారట. అంటే వారి యొక్క బలము తక్కువైనప్పటికీ కూడా, వారికి అభద్రత ఉంటున్నప్పటికీ కూడా, లేకపోతే ప్రపంచ దేశాలతో వారికి ముప్పు ఉంటున్నప్పటికీ కూడా వారికి భయము లేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతికి యెహోవా వారి పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందుకని ఈ దావీదు కీర్తనలో మీకు ఎప్పుడు తరచుగా మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట 118వ కీర్తన 6వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు, ఎవడు నన్ను ఏం చేయలేడు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే కదా. కనుక ఇవన్నీ కూడా వారికి తెలుసు. ఎందుకంటే వారు టోరా అనే దాంట్లో వారు చాలా నిష్ణార్థులు. అంటే ఈ మోషే ధర్మశాస్త్రము, ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు మనకు తెలుసు కదా, దాన్నే టోరా అంటారు వారి దాంట్లో. ఇక యూదులు రాసుకున్నాక పుస్తకంలో దాన్ని తల్ముడ్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ పంచకాండాల్లో మనకి ధర్మశాస్త్రానికి సంబంధించిన ద్వితీయోపదేశ కాండము, అలాగే లేవి కాండములో ఎక్కువ మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన ఒక విలువలతో కూడుకున్న ఆజ్ఞలు కానీ ఈ యొక్క రిచువల్స్ కానీ చాలా ఉన్నాయి. 613 ఆజ్ఞలతో కలిసిన ఒక విధానాలు అందులో పొందుపరిచారు. సో ఆయనకి ఇవన్నీ కూడా తెలుసు కనుక ఖచ్చితంగా మేము బలహీనులమే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ మేము నీతిమంతులుగా మేము ఉండడం చేత మేము ధైర్యం కలిగి ఉన్నాం. ఎందుకంటే మా పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఇక్కడ నేను చెప్పాను అందాకలే, మీరు వారి యొక్క పాపులేషన్ ఒక 93 లక్షలు అయితే, ఆ ఇశ్రాయేల్ దేశము చుట్టూ ఉంటున్న దేశాలు పాపులేషను 24 కోట్లు. అంటే కోటికి తక్కువ ఉన్నారు వీళ్ళు. 93 లక్షలు ఎక్కడ, 24 కోట్లు ప్రజలు. అంటే అదంతా మిడిల్ ఈస్ట్, ఆ చుట్టుపక్కల ఉంటున్న దేశాలన్నీ కూడా, ఇశ్రాయేల్ని చుట్టుముట్టిన దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ మీద దాడి నిరంతరము చేస్తున్నప్పటికీ కూడా ఎవరు అసలు ఎవరికి అర్థం కాదు. అందుకే ప్రపంచం ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ఎందుకు భయపడుతుందంటే, ఎంత చిన్న దేశము, ప్రజలు తక్కువ, కానీ ఏంటి వీళ్ళకున్న ధైర్యం ఏంటి, ఎలాగే వీళ్ళు సస్టైన్ అవుతున్నారు. ఒకడు ఆపితే ఇంకొకడు యుద్ధంకి వస్తున్నాడు. మొన్నటి వరకు ఈ హమాస్ తీవ్రవాదులు ఇలాంటి వారు యుద్ధాలు చేస్తున్నారు, పాలస్తీనా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇరాన్. దానికంటే ముందు ఇశ్రాయేల్ 9 ప్రధానమైన యుద్ధాలు చేసింది. అవన్నీ చెప్పుకోదగ్గవే. ఎవరు? ఇశ్రాయేల్ దేశము చాలా ప్రాముఖ్యంగా 9 చేసిందనమాట. అయితే ఇంతమంది 24 కోట్ల మంది ప్రజలు ఒక చిన్న దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, భయం లేకుండా, ఎందుకంటే
మిగతా దేశాలు ఎవరైతే ఉన్న వీటో పవర్లో ఉంటున్నావు అనమాట, అంటే ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, వీళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల మీద యుద్ధం ప్రకటించే అధికారం ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్న సంపద బట్టి వీటో పవర్లో చేరాలంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వారికి యొక్క ఆయుధాలు నిల్వ చేసే కెపాసిటీ ఉండాలి, ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉండాలి, జీడిపి అంటే వారి దేశానికి రెవెన్యూ వచ్చేది ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి, ఏమన్నా దేశంలో వీళ్ళు మధ్యలోకి వెళ్తే సమన్వయపరచగలగాలి. ఇవన్నీ కూడా అర్హతలు అన్నమాట. అయితే వీరు కలుగ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ పవర్ ఉంటున్న దేశాల మాట మిగతా దేశాలు వినాలి. ఎవరికి పెడితే వాడు, నాకు యుద్ధం, నా దగ్గర సంపద ఉంది కదా, నా దగ్గర ఈ యొక్క ఆయుధాలు ఉన్నాయి కాబట్టి యుద్ధానికి వెళ్తానంటే కుదరదలగా. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యుఎన్ ఆర్గనైజేషన్లో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో కొన్ని యొక్క విలువలతో కూడుకున్న ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ మనం పాటించాలి దేశ భద్రత కొరకు, దేశాలు ప్రపంచ భద్రత కొరకు. సో కానీ ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరు వారించినప్పటికీ కూడా ఆయన అదే స్టేట్మెంట్ చేస్తున్నాడు, మేము పోరాడే సింహాలము, మేము తగ్గము. అంటే వారి యొక్క పౌరులకి ఎలాంటి ఒక ముప్పు ఉందని తెలుసుకుంటే ఎలాంటి ఒక ఉన్నతమైన దేశం మీద కన్నా వారు యుద్ధానికి వెళ్ళిపోతారు. వారు ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అమెరికా మీద కన్నా వెళ్తారు, రష్యా మీద కన్నా వెళ్తారు, లేకపోతే చైనా మీదకి వెళ్తారు, ఇంకా ఏ దేశం, ఫ్రాన్స్, ఏ దేశాన్ని వారు కేరే చేయరు. వాస్తవంగా అమెరికా అలాగే ఇండియా ఇశ్రాయేల్ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నవి కూడా, ప్రజెంట్ సపోర్ట్ చేస్తున్న ఇశ్రాయేల్ దేశానికి యూరోపియన్ కంట్రీస్ కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇశ్రాయేల్ దేశానికి పూర్తి వ్యతిరేకంగా మిడిల్ ఈస్ట్లో ఉంటున్న దేశాలన్నీ కూడా, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా, ఇరాన్, ఇరాక్, ఈ యొక్క పాలస్తీనా, జార్డాన్, ఇలాంటి లెబనాన్, ఇవన్నీ కూడా, సిరియా, ఇవన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాయి. వీళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉన్నారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉన్నారు. నిజంగా ప్రపంచంలో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే ఎవరి వైపు వెళ్తారు అనేది మనకు తెలిసిపోద్ది. కానీ ప్రజెంట్ ఇండియా, అమెరికా ఇశ్రాయేల్ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా చివరి టైంలో చేతులు ఎత్తేస్తారు. ఈవెన్ మనం కూడా ఇశ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేయము, ఎవరు సపోర్ట్ చేయరు. ఇశ్రాయేల్ దేశం ఏకాకిగా ఒక్కటిగానే పోరాడాలి. అంతిమ విజయం మాత్రం ఇశ్రాయేల్దే. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు సాయం చేస్తారు? నేను ఇందాకలే చెప్పాను, సైన్యములకు అధిపతికి యెహోవా ఆయన పక్షాన యుద్ధము చేస్తున్నాడు. అది అయితే ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నవన్నీ కూడా ఎక్కడికి తీసుకొని వెళ్తాయంటే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయానికి దారితీస్తాయి. అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళే లోపు మేబీ ఆ లోపు మనం ఉంటే మనం అన్నీ చూస్తాం, లేకపోతే ఓకే, లేకపోతే మనం ఏం చేయగలం. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇరాన్ చీఫ్ అక్కడ చూడండి, ఐతుల్లా డాక్టర్ సయ్యద్ ఇబ్రాహిం అంటున్నాడు. వీడి పేరు ఇదేంటట, ఇరాన్ దేశపు అధ్యక్షుడు. వీడు వీడు ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో 3 ప్రధాన స్టేట్మెంట్స్ చేశాడు. చదువుతారా? మధ్య ప్రాచుర్యము నుండి అమెరికాను తరిమివేయటం, ఇస్రాయేలుగా పిలువబడుతున్న ప్రాంతాన్ని పాలస్తీనాగా మార్చటం, అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న ప్రపంచ వ్యవస్థలను పడగొట్టడం. వాడి ప్రజెంట్ అదే కూర్చున్నాడు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఎందుకు జరగబోతుంది? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, మధ్య ప్రాచుర్యం నుండి అమెరికాని తరిమివేయడం అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలో జోక్యము చేసుకోకూడదు, మేము సెటిల్ చేసుకుంటాం, నువ్వెవడు మధ్యకి రావడానికి. ఇప్పుడు అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటా అంటే అమెరికా సూపర్ పవర్ ఇప్పుడు ప్రజెంట్ కదా, ప్రపంచ దేశాలు అదే అమెరికాని పెద్దన్న అంటారు. ఎందుకంటే సూపర్ పవర్. ఎందుకు సూపర్ పవర్ అయిందంటే అమెరికా జీడిపి చాలా ఎక్కువ, రెవెన్యూ చాలా ఎక్కువ, భూభాగం పెద్దది, మిలిటరీ సైన్యం ఎక్కువ, ఎక్స్ప్లోజివ్స్ అంటే వెపన్స్, ఆయుధ సంపద కూడా చాలా వారు ఉత్పత్తి చేయగలరు, నిల్వ చేయగలరు, ఎక్స్పోర్ట్ చేయగలరు. వారి దగ్గర అంత ఆర్థిక స్థితిమంతులు వాళ్ళు, అంత ఉంది ప్రజెంట్. అందుకు వీటో పవర్ ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలో ఇప్పుడు అది ఏలుతుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో కూడా చేయబడుతుంది. మీరు ఎలా పడితే అలాగా మీరు వివాదాలు చేసుకోవడానికి కుదరదు. కొన్ని యొక్క నియమ నిబంధనలు పాటించాలి, ఉల్లంఘిస్తే మీరు దాని పరివసనాలు చూస్తారు అనేది. అయితే ఇప్పుడు వీడేమంటున్నాడంటే, ఇగోండి మధ్య ప్రాచుర్యం నుంచి అమెరికాని తరిమాడు. ఇది మేము చూసుకుంటాం కదా, నీకేంటి సంబంధం
అని అంటున్నాడు. అంటే వాళ్ళు తరిమేయాలంటున్నారు, అమెరికాకి జోక్యం చేసుకోకూడదట. ఇంకా ఇస్రాయేల్గా పిలువబడతాం ప్రాంతాన్ని ఈడెవడనే మారుస్తాడు. ఏం సంబంధం, ఈడికేం సంబంధం? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేముగా రాజధాని ఉండాలని దావీదు కాలంలోనే ఆయనే కదా క్యాపిటల్ పెట్టాడు. యేసుప్రభు కూడా అదే కదా చెప్పాడు. ఇప్పుడు మొన్న జో బైడెన్ కంటే ముందు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటున్నప్పుడు, ఆ వ్యక్తి ఉంటున్నప్పుడు ఏం చేశారంటే యెరూషలేముని క్యాపిటల్ సిటీ చేశాడు. ఈ జో బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని మార్చేశాడు. ఈ వివాదాలు అంటే ప్రవచనాలు నెరవేరాలి, దేవుని చిత్తం నెరవేరాలి. వీళ్ళ చిత్తం ఎలా అవుతుంది? ఇక్కడ పాలస్తీనాలో పూర్తిగా వ్యతిరేకం ఎప్పుడు కూడా ఇశ్రాయేల్తోనే గొడవ పడుతుంటే ఇశ్రాయేల్ దేశానికి పాలస్తీనా క్యాపిటల్ ఎట్లా అవుతుంది? అది చేస్తాడట వీడు. ఇంకా ఏంట, అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న ప్రపంచ వ్యవస్థల్ని పడగొట్టాలి. అంటే అమెరికా అండర్లో ఏదైతే ఇక లీడర్షిప్లో కొనసాగుతున్నాయో వారందరికీ కూడా ఏం చేస్తారట, వాళ్ళందరినీ కూడా పడగొట్టేస్తాడట. ఈ యొక్క స్టేట్మెంటు చాలా డిస్టర్బింగ్ ఉంది చాలా దేశాలకి. అయితే ఇరాన్, ఇరాక్ వారిద్దరు కూడా అన్నదమ్ములు లాంటోళ్ళు, పక్కపక్కనే ఉంటాయి. అయితే ఇరాన్ చాలా పెద్దది, ఇరాక్ చిన్నది, భూభాగం చాలా పెద్దది. వారికి కూడా ఈ యొక్క అటామిక్ పవర్ కూడా ఉంది. ఎవరికి? వీళ్ళకి. సో ఇక్కడ మనం ఆలోచించాలంటే ఇశ్రాయేల్ ప్రపంచానికి అసలు ఎందుకు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంత చిన్న దేశం మీద అంత పెద్దగా స్ట్రాటజీస్ వేసుకొని, ఒక దేశం కాదు చుట్టుపక్కల ఉన్న ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 7 దేశాలు కలిపి 24 కోట్ల ప్రజలు 93 లక్షలు ఉంటున్నాక చిన్న దేశం మీద ఎందుకు యుద్ధం చేయాలి? ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మొట్టమొదటిగా వేరేది ఏమీ లేదండి. ఇప్పుడు మీరు ఇంకో చిన్న ఆలోచన చెప్తాను చూడండి. 2 దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం ఎందుకు జరుగుతుంటుంది నిరంతరము? కారణం గట్టి చెప్పాలి. సింపుల్ కదా, స్థలం గురించే కదండి, అంతేనా? ఇప్పుడు కూడా పిఓకే పాకిస్తాను వాళ్ళు ఏం చేశారట, మనకు కాశ్మీర్ని కొంత భాగాన్ని ఆక్రమించారు. ఇప్పుడు అది వివాదంలో ఉంది. అది చైనా వాళ్ళు ఏం చేస్తారు, అరుణాచల్ ప్రదేశ్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇట్లా అంటే దేశంలో సరిహద్దుల్ని అక్కడ ప్రాబ్లం ఉంది. ఈ భూభాగం మాదంటారు, ఇది మాదంటారు. అంటే వాస్తవంగా 2 దేశాల మధ్యలో గొడవ జరుగుతుందంటే అది స్థల వివాదమే మ్యాక్సిమం అవుతుంది కదా. అలా అయితే ఇప్పుడు మీరు ప్రపంచ పట్టణంలో ఒకసారి పట్టణం చూడండి. పట్టణం చూస్తే మ్యాప్లో చూస్తే ఇస్రాయేల్ దేశాన్ని నుంచి ఇరాన్ దేశానికి 2250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అంత డిస్టెన్స్లో ఉంది. అంటే పక్కన కూడా లేదు. ఆ పక్కన ఉన్నవి యోర్దాను ఇంకా ఇరాన్ ఉన్నాయి, ఇరాక్ ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్యలో ఉన్నాయి. అంటే ఇశ్రాయేల్ దేశం చాలా దూరంగా ఉంది. అయినా సరే వీడికి ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ దేశంలో ఆ స్థలం గురించి కాదు, ఆ యూదులు అన్నవారితో వీరికి వ్యతిరేకత. యూదులు అనేవాడు ఎవడు భూమి మీద ఉండకూడదు, వాడిని తుడిచేయాలి అనేది. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు. మన వాక్యాన్ని చూద్దాం. ఇవన్నీ మనం చూస్తే మనకి పరిశీలనగా తెలుస్తుంది. అయితే ఇక్కడ దేవుడు దాన్ని ఒప్పుకోడు కదా. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఎవరికి, అపోస్తల కార్యం 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఇశ్రాయేల్ ప్రపంచం మధ్యస్థలంలో ఉంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా యెరూషలేములో ఎందుకు పుట్టారు అంటే దాని గురించి ఇక క్రిస్మస్ సందేశాల్లో చాలా విపరీతంగా మనం వినేసాం కదా. అంటే ఈ భూభాగంలో మధ్యస్థలం ఏదంట ఇశ్రాయేల్ భూభాగం కనుక ఇశ్రాయేల్ దేశంలో మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరన్నా సరే ఒక మార్గంలోంచి వెళ్ళాలంటే ఇశ్రాయేల్ని కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట, ఒక విధానం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అన్నీ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. కనుక మధ్యస్థలంలో ఉంది. కాబట్టి యేసుప్రభు వారు కూడా దాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అనేసి అంటే యేసుప్రభు అందరికీ దేవుడు, అక్కడి నుంచి ఆయన పరిపాలన. యేసుప్రభు వారు కూడా ఒలీవల కొండకి 2వ సారి రాబోతున్నప్పుడు అక్కడే కాలు పెడతాడు. ఇందాకలు కూడా మనం కూడా 24:3లో మనం చూసినప్పుడు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా శిష్యులు కూడా
ఆ ఒలీవల కొండ దగ్గరే వాళ్ళు డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. మరలా దేవుడు కూడా అదే స్థలానికి రాబోతున్నాడు. ఆ స్థలం ఎక్కడది? ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు స్థలానికి దేవుడు మరలా తిరిగి తన ప్రజల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు, రక్షించడానికి వస్తున్నాడు అంటున్నప్పుడు ఆ స్థలంలో ఆయన ప్రజల్ని ఖాళీ చేయడానికి నువ్వే ఆవిడబోయే, నీకేం సంబంధం లేదు కదా. కనుక ఇక్కడ దేవుడు ఇంటర్వెన్షన్ అనమాట. అంటే దేవుని యొక్క ఆయన కలుగు చేసుకుంటున్నాడు, ఆయన ప్రతీది కూడా కలుగు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుకి వారికి యుద్ధం జరుగుతుంది. వాస్తవంగా మనం ఇంకా కొంచెం ఇక గమనించగలిగితే 1948 1948 మే 14వ తారీఖున ఎవరికి? ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే వారి దేశము వారు ఏర్పరచుకున్నారు. ఎప్పుడు అది? క్రీస్తు శకము ఎప్పుడంటే 70, క్రీస్తు శకం 70 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు 1948 మే 14 వరకు కూడా ఇశ్రాయేల్ దేశం స్థాపించబడలేదు. అంటే ముందు ఇశ్రాయేలు ఉన్నారు. ఎప్పుడు? ఇదంతా మీకు లింకులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుద్ది. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు క్షుణ్ణంగా మీరు చదవగలిగితే చాలా క్లారిటీ ఉంటుంది. అంటే ఈ దానియేలు గ్రంథంలో ఒక 70 సంవత్సరాల ప్రస్తావన ఉంటుంటుంది. అంటే ఈ బబులోనికి నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఏం చేస్తాడంటే ప్రతి 10 సంవత్సరాలకి దండయాత్ర చేసి యూదుల మీద దండయాత్ర చేసి 10,000 మంది యూదుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా మొదటి దండయాత్ర చేసినప్పుడు దానియేల్ని, షడ్రక్, మేషద్, అబేద్నెగోని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండోసారి దండయాత్ర చేసినప్పుడు మొర్దెకై, ఎస్తేర్ని తీసుకుపోయాడు, ఎజ్రా. మూడోసారి తీసుకుని వచ్చినప్పుడు సిద్కియా రాజుని కళ్ళు తీసేసి అక్కడ ఇర్మియాను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ కూడా మీరు గమనించండి. ప్రతి 10 ఏళ్ళకి దండయాత్ర చేసినప్పుడు 10,000 మంది యూదుల్ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అలా తీసుకొని వెళ్ళిపోయిన వారి యూదులే యూదా దేశంలో, అంటే ఇశ్రాయేల్ దేశంలో యూదులు ఎవరూ లేకుండా క్రీస్తు శకం 70 సంవత్సరంలో తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మరలా ఇశ్రాయేల్ దేశాన్ని ఎప్పుడు స్థాపించుకున్నారంటే 1948 మే 14న స్థాపించారు. మన దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఆగస్ట్ 15, 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. 1948 మే 14 ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రెండు కూడా మీరు ఎందుకు కంపేర్ చేసుకోవాలంటే ఈ మధ్యలో 9 నెలల గ్యాపే ఉంది. ఈ 9 నెలల గ్యాప్లోనే వారు మే 15వ తారీఖున యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఇశ్రాయేల్ దేశం ఏర్పరచబడి ఒక్క రోజులోనే వాళ్ళు ఏం చేశారట? మరలా యుద్ధం ప్రకటించారు. అప్పటి నుంచి కూడా అంటే ఈ యొక్క చుట్టుపక్కల ఉంటున్న వారందరూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంటే ఏ రోజు కూడా వారు ఖాళీగా హ్యాపీగా ఇశ్రాయేల్ దేశము క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం నుంచి కూడా ఎక్కడా లేరు. ఈ రోజుకి కూడా వారు యుద్ధము చేయాల్సిందే. యుద్ధము నువ్వు చేయకపోతే నీ ఉనికి నీకు కాపాడుకోలేవు. దేవుడు వచ్చి నీ దేశము నుంచి మరలా ఏలడానికి అవకాశం ఉండదు. కనుక నేను బ్రతుకున్నంత వరకు నేను యుద్ధము చేయాలి అనేది. అందుకనే కదా ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు చెబుతున్న మాట కూడా మనం ఆలోచిస్తే, మీరు పోరాడుతుంది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, లోకనాథులతో. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కదా. కనుక అంటే మనకు ఒక అవగాహన ఉందనుకోండి, ఒక వ్యక్తితో మనం గొడవాడాలంటే ఆ వ్యక్తి కనిపించినప్పుడు వాడి యొక్క బలాన్ని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. వాడికి సంపద ఉందా, ఏం బ్యాక్గ్రౌండ్ ఉందా, వాడి యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి అన్నీ కూడా చూస్తాం. కానీ కనబడలేని వాడితో మనం ఎలా పోరాడతాం? ఆ పోరాటం గురించి కూడా అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. కింద వచనాలు మీరు చదువుకోండి. ఆ కనబడిన వ్యక్తితో మీరు పోరాటం చేయాలంటే మీరు ఎలాంటి ఆయుధాలు మీరు ధరించాలి కావాలి అనేది కదా. అది మీరు చదువుకోండి, సమయం మనకి లేదు కాబట్టి. కనుక వీరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు నిరంతరము కూడా వారు పోరాటము చేస్తూనే ఉండాలి, లేకపోతే వారు సస్టైన్ అవ్వలేరు అనేది కూడా ఇక్కడ మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ 6 దేశాలు, ఆ ఇశ్రాయేల్ దేశం చుట్టూ కూడా 6 దేశాలు ఉంటే ఇక్కడ ఇశ్రాయేల్ దేశానికి ఎప్పుడు ఇది ఎప్పుడు మాట అంటే 1948 మే 14 ఆ టైం పీరియడ్లో సెన్సెక్స్ తీస్తే ఇక్కడ 5 లక్షల ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలు 5 లక్షల ప్రజలు. ఇక్కడ చుట్టుపక్కల 6 దేశాల నుంచి కూడా ఉంటున్న ప్రజలు 6 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 160 టైమ్స్ గ్రేటర్, 160 రెట్లు ఎక్కువ
వారికి ఏంటట ఆ ప్రజల కంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే స్వతంత్రం వచ్చిన కాలానికి వారి దేశ జనాభా అంతుంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒక కెపాసిటీ అంతుంది. అప్పటి నుంచి కూడా వారు యుద్ధాలు ప్రారంభిస్తూనే ఉన్నారు, వారు చేస్తూనే ఉన్నారు. అందుకనే ఇక్కడ ఎంత చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు కాలము జరగాల్సిందే. ఇక్కడ అందుకనే మలాకి రాసిన గ్రంథంలో చూడండి, మలాకి 3:6 ఒక మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. యాకోబు సంతతి ఎవరు? ఇశ్రాయేలే కదా కదా. వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటట చూడండి అక్కడ, యెహోవా అయిన నేను మార్పు లేని వాడను. ఎప్పుడో నేను చెప్పాడు. ఎప్పుడో మలాకి, ఎప్పుడండి మలాకి ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, ఎప్పుడో ప్రవచించాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చినప్పుడు వారి సంతతి విషయంలో దేవుడు ఇచ్చిన ఒక మాటని బట్టి ఆయన, నేను కాలాలు గతించిపోయినా పరిస్థితులు మారిపోయినా నాలో మార్పు ఉండదు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడు పౌలు గారు అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అందుకనే ఆయన ఎలాంటి వాడట, మార్పు లేనట్టు వాడు, నో చేంజ్. ఎన్ని సంవత్సరాలు యుగాలు గడిచినప్పటికీ కూడా ఆయన మాట. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, భూమియు ఆకాశము గతించిన, అంటే ఆయన ఏదైతే మాటిస్తాడో దాన్ని నెరవేరుస్తాడు. అందుకే ఆయన ఎంతన్నా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మార్పు లేనివాడు, నమ్మదగినవాడు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. కనుక వారికి ఎప్పుడో ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు ఈ రోజుకి కూడా. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న యుద్ధంలో కూడా దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కాబట్టి ఈయనేం పిచ్చోడం కాదు కదా. దేశ అధ్యక్షుడిగా ఉంటున్నాక బెంజమిన్ మాత్రం ఎలా అంటున్నాడా, ఎంతమంది ఎలాంటి ఆయుధ సంపద ఉన్నా ప్రజల్ని చూసి కూడా భయపడట్లేదు. దేశాలన్నీ కూడా ఆయన మీదకి వచ్చేస్తున్నా సరే ఆయన అలాగే ఉన్నాడు, మేము యుద్ధం చేస్తాం, మేము పోరాడుతున్నాం అంటేనే అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే వారికి దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానము మీద అంత నమ్మకము. హల్లెలూయా. మనమైతే పరిస్థితులు చూసి ఏం చేస్తాం, వెంటనే భయపడిపోతాం. ఐ థింక్ రీసెంట్గా ఒక మెసేజ్ విన్నారేమో, ప్రజలు ప్రతికూలత, ప్రకృతి ప్రతికూలత, పరిస్థితులు, అంటే పరిస్థితులు చూసి మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఎవాల్యుయేట్ చేసుకుంటాం, భయపడిపోతాం. కానీ వాళ్ళు అవి ఏమీ చూడలేదు. దేవుడు వారికి ఇచ్చిన ఒక వాగ్దానమే వారు నమ్ముతున్నారు. హల్లెలూయా. కనుక వాళ్ళకున్న నమ్మకానికి దేవుడు కూడా వారిని ఉన్నతంగానే వారిని కాపాడుతున్నాడు ఈ రోజుకి కూడా. కాబట్టి ఇశ్రాయేల్ దేశం అనేకమైన యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ మొన్న రీసెంట్గానే చూడండి, ఇశ్రాయేల్ దేశం మీద ఈ పాలస్తీనులు 170 సార్లు వారు యుద్ధం చేశారు. 170 సార్లు కూడా ఒక్క యుద్ధము కూడా వారు ఓడిపోలేదు. హల్లెలూయా. అది ఎవరి కెపాసిటీ? అది ఇశ్రాయేల్ కెపాసిటీ. అది చిన్నదే, కానీ వారికి ఉన్న జ్ఞానము ప్రపంచం నలుమూలలో ఉంది. ఎందుకంటే వారే ఉన్నారు కాబట్టి. ప్రపంచం అంతట్లో కూడా వారు చెదిరిపోయిన యూదులు వాళ్ళే అన్నీ కూడా. చూడండి, మీరు ఇప్పుడు ఏదన్నా కనిపెట్టారు అనుకోండి, ఇప్పుడు శాస్త్రవేత్తలుగా మనం పరిగణిస్తాం, ఎవరినన్నా తీసుకోండి, వారి మూలాలను మనం చూస్తే, వారి డిఎన్ఏని చూస్తే వారు యూదులే. అంటే వారికి జ్ఞానం అనంతంగా ఉన్నది. ఎందుకంటే దేవుడు వారిని అంతగా అభివృద్ధి చెందాడు, వారిని దీవించాడు, వారు అట్లా విస్తరించారు. వారు ఈ రోజుకి కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మా మెస్సయ్య వస్తాడనే చూస్తున్నారు. వాళ్ళు అదే విశ్వాసంతో ఉన్నారు, నిరీక్షణతో వారు ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న వాక్యం మనం పరిశీలించేద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11-12. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. హల్లెలూయా. ఇది అప్పుడు వాగ్దానమే కాదండి, ఇప్పటికీ కూడా వారు దేవుని చేత నడిపించబడుతున్న ప్రజలే ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. వారిని ఎంతగా దేవుడు కాపాడుతారంటే, పక్షిరాజు ఏ రీతిలో గూడుని రేపి అల్లాడించినప్పటికీ కూడా మరలా వెనక్కి పెట్టుకుని ఏ రీతిలో వారిని సురక్షితంగా తీసుకొని వెళ్ళాలో దేవుడు ఆ రీతిలోనే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే 33:29 కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము,
నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రవచనము ఇప్పుడు నెరవేరింది ఈ ప్రవచనం. అది నేను చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. ఇది ఎప్పుడండి ఇది పంచకాండాల్లో ఉంటుంది కదా, అవునా? 5th బుక్ అనా, ఇది 5వ పుస్తకం కదా. ఎవరు రాశారు ఇది? మోషే అని చెప్పకండి, ఎందుకంటే మోషే చచ్చిపోయిన తర్వాత ఎవరు రాశారు? ఇది కొనసాగింపుగా యెహోషువ రాశాడు. ఇది ఈ యొక్క చివరిది కనుక ఇక్కడ చూడండి, చివరిగా చూస్తే ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఏంటండి ఆ ఉన్నత స్థలములో? ఏంటి ఆ ప్రవచనం? ఏంటి ఇప్పుడు నెరవేరడం? ఏంటి? ఎలా కనెక్షన్ ఈ రెండింటికి కూడా అంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ ప్రపంచ భవిష్యత్తుకు కేంద్రంగా ఉంటున్నది ఇశ్రాయేల్ దేశం. అంటే ఎవరు ఎక్కడ ఏం జరిగినా సరే ప్రపంచం ఎవడో పట్టించుకోడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఏమైనా చిన్న తేడా వచ్చినా సరే మొత్తం ప్రపంచం అంతటికీ ప్రకంపనలే. అందరూ కూడా అటెన్షన్లోకి రావాలి, ఏ దేశం అన్నా సరే, ఎందుకంటే అది మధ్యలో ఉంది కాబట్టి. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మధ్యలో ఉన్నదాన్ని ఏమైనా తీయాలనుకుంటున్నప్పుడు చుట్టూ డిస్టర్బ్ అవుతాయి, అవునా? అది మనం లాగుతున్నా ఏం చేసినా చుట్టుపక్కల అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అలాగా ఇక్కడ ఇశ్రాయేల్ దేశాన్ని, అందుకనే దేవుడు అంటాడు జకర్యా గ్రంథంలో, నన్ను ముట్టినవాడు నా బిడ్డల్ని ఎవరైతే ముడతారో వారు నా కనుగుడును ముట్టినవారు కదా. కనుక దేవుడు చాలా వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు, వారి పక్షాన ఉన్నాడు. కనుక ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరన్నా ఏదైనా చేస్తే దేవుడిని చేసినట్టే దేవుడే మధ్యకు వచ్చేస్తాడు. దేవుడే ఇప్పుడు మిమ్మల్ని కాపాడవలసింది, రక్షించవలసింది, నడిపించవలసింది దేవుడు అంటున్నప్పుడు ఆ దేవుడే నీతో యుద్ధం చేస్తే ఎవరికి చెప్పుకుంటాం? ఎవరు చెప్పుకోవడానికి లేదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుడు ఇందాక మనం చెప్తున్నాం కదా, రాకడ సూచనల గురించి మాట్లాడుతున్న మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడక్కడ భూకంపనం ఉంటాయంట, ప్రకృతి విపత్తులు, యుద్ధములు జరుగుతున్నాయి. ఈ యుద్ధములు కూడా ఇవన్నీ కూడా దానికే సూచన. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నేను సబ్జెక్ట్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ ఇదంతా. ఓకే, చూద్దాం ఒక చిన్న ప్రవచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34 నుంచి 39. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారిని ప్రవేశింపని దేశమేదియూ నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను, వారి ప్రాణము తీయజూచి వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, అందులో ఆ ప్యాసేజ్లో ఒక కామన్ వర్డ్ రిపీట్ అవుతుంది. అదేంటో చెప్పాలి మీరు. ఒక పదం అలాగే రిపీట్ అవుతుంది, ఏలాము. అన్న పదం అలాగ రిపీట్ అవుతుంది కదా. ఇంతకీ ఎవరు ఏలామీలు? ఈ ఏలామీలు ఎవరంటే పర్షియన్స్ అంటారు. పర్షియన్స్ అన్నా, ఏలామిలి అన్నా, లేకపోతే ఇప్పుడు మనం పిలువబడుతున్న ఇరాన్ దేశానికి సంబంధితులు. ఈ డిఎన్ఏ ఇక్కడ కలెక్ట్ అయ్యిందనమాట. ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, పాలస్తీనా యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఫిలిస్తీన్లు ఎలా వచ్చారు అనేది మన వీడియోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. దాని యొక్క డిఎన్ఏ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు అనేది. అలాగే ఈ ఏలామీలు ఎవరట? ఇరానీయులు. ఇప్పుడు పిలువబడుతున్న ఇరానీయులు, ఇరాన్ దేశం వారు వీళ్ళు. అది ఎప్పుడో ప్రవచనాత్మకంగా ఇర్మియా అనే ఒక ప్రవక్త దాన్ని ప్రవచించి దాన్ని చెబుతున్నాడు, దాని యొక్క భవిష్యత్తు. అయితే ఇప్పుడు లింక్ చూద్దాం, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షద్దులు, అరామను వారు కదండి. అంటే ఇక్కడ నోవాహు కుమారులు ఎవరండి? షేము, హాము, ఆపేతు కదా. ఈ ముగ్గురు కుమారుల్లో ఎవరి యొక్క సంతతి అంటే వీళ్ళు షేము కుమారులు.
షేము కుమారులు అంటే షేము, హాము, ఆపేతు, ఈ నోవహ కుమారుడు, ఒక కుమారుడు షేము వంశంలో నుంచి వచ్చిన వారే ఈ ఏలామీయులు. అందులో ఉంటున్నవారు ఈ బ్యాచ్ ఎవరు? ఏలాము, అష్షూరీయులు తెలుసు కదా, వారి గురించి కూడా మనం విన్నాం, అష్షూరీయుల గురించి. అష్షూరీయులు, ఈ యొక్క ఏలామీయులు, అర్పక్షదు, లూదు, ఆరాము, వీళ్ళందరూ కూడా షేము సంతానం. అంటే నోవహ కుమారుడైన షేము సంతానం నుంచి వచ్చిన వారే ఏలామీయులు వీళ్ళు. దీని గురించి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక చిన్న అడిషన్తో ఒకటి ఉంటుంది చూడండి. మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 17వ వచనం. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గేతెరు, మెషకు కదండి. ఇక్కడ కూడా సేమ్ ఆ దినవృత్తాంతాల్లో కూడా దీని గురించే రాయబడి. అంటే షేము సంతానమైన వారు ఏలామీయులు. ఏలామీయులే ఎప్పుడు పిలువబడుతున్న వారు ఇరానియన్స్, ఇరానీయులు అంటే వారే ఈ యొక్క పర్షియన్స్ అన్నవారు కూడా. అయితే ఈ పర్షియన్స్ అనేది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే కూడా ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి వెళ్ళాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32, 33. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేల్మి బంగారమయమై ఉన్నదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియును ఒక భాగము మట్టిదినై ఉండెను. రైట్. ఇక్కడ ఇది మనకు తెలుసు కదా. ఈ నెబుకద్నెజరుకు వచ్చినాక కళ ఎవరు వివరిస్తున్నారు ఇక్కడ? దానియేలు అనేక ఒక గొప్ప ప్రవక్త దాన్ని చెబుతున్నాడు. చూడండి, మీరు గమనించండి, ప్రపంచం అంతట్లో కూడా ప్రతి 14 నిమిషాలకి జ్ఞానము డబల్ అవుతుంటుందట ప్రతి వ్యక్తికి కూడా. ఉదాహరణకి మీకు ఎంత జ్ఞానం ఉందో మీకే తెలుసు. కానీ ప్రతి 14 నిమిషాలకి కూడా అది పెరుగుతూనే ఉంటుందట. అది ఎంతగా పెరుగుతుంటుందంటే ఈ చివరి దినాల్లో ఒక చిన్న పిల్లోడు కూడా ఎంతో చాలా ఉన్నతంగా మనం ఆలోచించలేం అంతగా. అంటే ఈ జనరేషన్స్ అన్నీ కూడా అంత రేంజ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ కూడా ఎవరు కూడా ఊహించలేనంతగా. ఎందుకంటే దేవుడు ప్రవచనం ఇది ఏంటంటే దేవుడు రాకడలో కూడా జ్ఞానము అధికమైపోద్ది, జ్ఞానము విస్తరించబడుతుందట. అయితే జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానాన్ని కంట్రోల్ చేసేది వివేచన. అందుకనే సొలొమోన్ చెప్తారన్నమాట, ఏం చేస్తారట, ఆ విజ్డమ్ కాదు కానీ దాన్ని స్థిరపరచడానికి, కంట్రోల్ చేయడానికి వివేచన ఉండాలి. ఆ వివేచన ఉంటేనే జ్ఞానం ఉపయోగం. ఊరికినే జ్ఞానాన్ని సంపాదించుకుంటే వివేచన లేకుండా దాన్ని స్థిరపరచుకోలేము, దాన్ని ఎక్కడ వాడాలో కూడా మీకు తెలియదు. కనుక ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూడండి, ఆ విగ్రహం నెబుకద్నెజరుకు వచ్చినాక కళ వచ్చినప్పుడు దాని గురించి ఇప్పుడే మనం చదువుకున్నాం. 33, 34 వచనాల్లో మనం చదివాం కదా, 32, 33లో దానియేలు గ్రంథం. మొదటిది ఏంటంట, ఆ శిరస్సు ఎలా ఉంది, బంగారంతో ఉంది. తర్వాత అది సిల్వర్, వెండి. ఇది బ్రాస్, 3 అది ఐరన్. కింద చూస్తే అక్కడ మిళితం అయిపోయిందట, అది మట్టితో కలిసి ఉంది, ఇంకా ఐరన్తో కూడా అక్కడ కలిసి ఉంది. ఇప్పుడు ఇది దానియేలు ప్రవచనంలో ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఎవరట, ఈ శిరస్సుకి సాదృశ్యంగా ఉన్నాడు. అది సువర్ణయుగంగా పరిగణించబడింది. అయితే ఈ తర్వాత కాలంలో ఉంటున్నది ఈ యొక్క నెబుకద్నెజరుని ఓడించింది ఎవరు? మాదియా పారసికలు. ఆ పారసిక అనేది పర్షియన్స్ అనమాట. అంటే ఆ కాలం నుంచే వారు ఎక్కడున్నారు? ఈ పర్షియన్స్ అంటే ఇరానీయులు, ఇరానీయులు అంటే ఏలామీయులు. వీళ్ళే అంటే ఆ కాలం నుంచి కూడా వారు ఏం చేస్తున్నారు, నెబుకద్నెజరు అంత చక్రవర్తినే వారు ఓడించగలిగారు, ఇద్దరు కలిపి. అయితే వారిని ఓడించిన తర్వాత గ్రీకులు ఓడించారు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన తర్వాత ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు వచ్చారు. ఈ యొక్క లెక్క మనకు తెలుసు. కనుక ఇప్పుడు మనం ఆలోచించాలి, వీళ్ళు ఈ కోరేష్ అనే చక్రవర్తి ఈ యొక్క మేడో పెర్షియన్ అంటే మాదియా పారసిక సామ్రాజ్యంలో ఈ పర్షియా దేశానికి సంబంధించిన వాడు ఈ కోరేష్ రాజు. ఈ కోరేష్ రాజుని ఉపయోగించుకొని దేవుడు వారికి బుద్ధి చెప్పి దేవుడు ఆ కాలంలో తన ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఇది కొంచెం చారిత్రాత్మకంగా ఉంటుంది, మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు చూడండి, ఏదైనా సరే ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలియాలంటే మీరు బైబిల్ చదవాలి. నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు జరుగుతున్న న్యూస్ మీరు ఫాలో అవ్వకపోయినా పర్వాలే, మీరు కరెక్ట్గా బైబిల్ ఫాలో అయితే మీరే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరే చెప్పేస్తారు వాళ్ళకి. రిపోర్టర్లు అందరూ మీ దగ్గరికే వస్తారు.
బాబు మీరు చెప్పండి ఏం జరుగుతుంది అనేసి మిమ్మల్ని అడుగుతారు. అంటే ఇది ప్రవచనం ఎంత పర్ఫెక్ట్గా నెరవేరుతుంది అన్నది మీరు ఆలోచించండి. అయితే తెలుసుకున్న విషయంలో పెద్ద సంబరం ఏమీ లేదు, దానికి తగిన రీతిలో సిద్ధపాటు ఉండాలి. మీరు సిద్ధపాటు లేకుండా ఎంత తెలుసుకుంటే ఏంటి? అదే నేను ఎప్పుడు చెప్తాను, 365 రోజులు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఎగ్జామ్లో పెద్ద 0 తెచ్చుకుంటే అందరూ పొగుడుతారా? తిడతారు కదా, తంతారు కూడా. కనుక తెలుసుకొని ఉపయోగం ఏముంది మీరు చెప్పలేకపోతే? కనుక మీరు సిద్ధపడాలి, సిద్ధపరచాలి కూడా. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ దర్యావేషు కాలంలో ఈ యొక్క దానియేలు ఈ ఉంటున్నప్పుడు 120 సంస్థానాలు ఉంటున్నప్పుడు 120 సంస్థానాలుగా ఒక్కొక్క దాన్ని ముక్కలు చేసి ఈ దర్యావేషు ఏం చేశారంటే ఒక్కొక్క రాజ్యం మీద ఒక్కొక్క రాజుని నియమించాడు. అంటే 120 రాజుల మీద 3 ప్రధానులను నియమించాడు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ప్రధానుడు. ఈ దానియేలు కాలంలో ఇదంతా కూడా ఈ దర్యావేషు కాలంలో దానియేలు నియమించి ఆ తర్వాత వారి మీద ప్రధానులుగా కూడా పెట్టి సూపర్వైజింగ్ చేయించాడు. ఎవరు? ఈ యొక్క రాజు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ యెషయా గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయును, వారి నిట్టూర్పు అంతయు మార్పించుచున్నాను కదా. ఈ ఏలామీలు అంటున్న వాడు ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ అని ఎవరైతే పిలువబడుతున్నారో, ప్రస్తుతానికి ఇప్పుడు ఇందాకలో చెప్పాను పెద్దన్న ఎవరు అంటారు? అమెరికానే కదా, సూపర్ పవర్గా ఉంది. కానీ ఇన్ ఫ్యూచర్లో మనకి అమెరికా కనబడదు, ఈ యొక్క చైనా కనబడదు, మనకి రష్యానే టాప్ ఉంటుంది. అయితే రష్యా, ఈ యొక్క ఇరాను వీళ్ళందరూ కలిసి ఒక ప్రపంచాన్ని ఏలే దేశముగా వారు స్థిరపరచబడతారు. అందుకని ఈ ప్రవచనాలు ముందుగానే చెప్తున్నాయి. అయితే వారికి దెబ్బలు తగిలి వారి ఓడి మరలా వారు ఏంటట బలమైన దేశముగా వారు నిరూపించుకుంటారు, వారు వస్తారు. ఫైనల్గా వచ్చి ఎవరి మీద యుద్ధం చేస్తారంటే ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు 93 లక్షల మందే ఉన్నారు, 24 కోట్ల ప్రజలు మేము నిరంతరము కలిసి మాకున్న ఆయుధ సంపద అంతా మేము వాడుతున్నాం, స్ట్రాటజీస్ వాడుతున్నాం, అయినప్పటికీ కూడా మేము ఓడిపోతున్నాం అని వారు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఏదైతే పెద్ద దేశముగా ఉందో, సంపన్నమైన దేశం ఉందో వారితో జతకట్టి వారితో కలిసి వచ్చి వీరితో యుద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ దానియేలు కూడా అసలు దానియేలు ఎక్కడ ఉన్నాడు, అసలు ఎక్కడ నివసించాడో కూడా చూడండి ముందు ప్రవచనం చెబుతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామును ప్రధాన ప్రదేశ సంబంధమగు షూషనును పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఇక్కడ చూడండి, ఈ షూషన్ అనగానే అందరికీ మనకు తెలిసి ఎస్తేరు అక్కడి నుంచి వచ్చింది, ఆ కోటలో ఉంటుంది కదా, షూషన్ కోట అని మనం మాట్లాడతాం. అంటే ఈ షూషన్ అసలు ఎక్కడ ఉంది? ఏలాములో ఉంది. ఏలాం ఏది? ఇరాన్ దేశం. అంటే ఇరాన్ దేశంలో ఏలాము ఆ దేశంలో ఈ యొక్క షూషన్ కోట ఉంది. అంటే అక్కడి నుంచే, అంటే ఇక్కడ దానియేలు ఎక్కడ ఉన్నాడు? అక్కడి నుంచే దానియేలు ఇరాన్ దేశంలో ఆయన నివసించాడు. అక్కడే ఈ మొర్దెకై కానీ ఎస్తేర్ కానీ మనం ఎజ్రా కానీ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి అనమాట. అంటే ఎంతో అది శక్తివంతమైన దేశం అది. ఆ దేశంలో నుంచే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరలా ఆ దేశము శక్తి పొందుకొని ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధము ప్రకటిస్తుంది అని కూడా ఇక్కడ ప్రవచనాలు ఇక్కడ చెబుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, క్రీస్తు శకం 636వ సంవత్సరంలో ఈ యొక్క ముస్లింలు ఏం చేశారంటే, ఇందాక మనం చూసాం కదా గోల్డ్, ఏది ఆ విగ్రహాన్ని చూసాం కదా, మొదటిది ఏంటట బంగారము, రెండోది సిల్వర్ అంటే వెండి, 3 బ్రాస్ కదా ఇత్తడి. సో ఈ యొక్క ముస్లింలు ఏం చేశారంటే ఈ యొక్క అలెగ్జాండర్ని కూడా వారు ఏం చేశారంటే ఈ యొక్క నాలుగోది బ్రాస్ తర్వాత ఐరన్, అంటే వారు ఏం చేశారంటే దెన్ని సాధించారంటే ఈ యొక్క క్రీస్తు శకం 636వ సంవత్సరంలో ఈ ముస్లింలు హస్తగతం చేసుకున్నారు. వాళ్ళని చేసుకొని మళ్ళీ క్రీస్తు శకం 1501లో ఏం చేశారంటే దాన్ని అంతటిని కూడా కంప్లీట్గా చేతిలోకి వెళ్ళిపోయింది. చూడండి, అంటే ఇంతకుముందు గల్ఫ్ కంట్రీస్ లేవు కదా,
ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకంలో మనకి ఎక్కడ కూడా ఈ యొక్క ఎమిరేట్స్, ఇప్పుడు యూఏఈ అంటాం కదా, యూఏఈ ఎమిరేట్స్ అంటాం. ఇప్పుడు గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా కానీ లేకపోతే దుబాయ్ కానీ అబి దుబాయ్ ఇవి ఏవి కూడా మనకి అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అంటే 1501లో వీళ్ళు పూర్తిగా ఏం చేశారంటే వారొక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి దాన్ని హస్తగతం చేసుకొని వారి చేతిలోకి తీసుకున్నారు. ఆ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వారందరూ కూడా యూఏఈ అని చెప్పి వాళ్ళకు ఫామ్ అయ్యి ఒక 7 కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేస్తూ వారందరూ కూడా ఎక్కడున్నారంటే దరిద్రానికి ఇస్రాయేల్ దేశం చుట్టే ఉన్నాయి ఆ దేశాలన్నీ కూడా. అంటే వారి మధ్యలోనే ఇస్రాయేల్ దేశం ఉంది. అందుకనే దాన్ని ఏమంటారంటే గంజాయి వనంలో తులసి చెట్టట ఇస్రాయేల్ దేశాన్ని. చుట్టూ అందరూ కూడా వారు ఎప్పుడు శత్రువులు అనమాట. వీరు ఒక్కలే ఉన్నారు, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, తక్కువ మంది జనం ఉన్నారు, వాళ్ళు ఎటు పోలేరు. కానీ వాళ్ళు అందరినీ బెదిరిస్తున్నారు, అందరినీ కూడా వారు భయపెడుతూనే ఉన్నారు, వారు ముందుకు నడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా చూస్తే వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారు అంటే అపోస్తలుల కార్యము 2:9 చూడండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందలి వారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని పండుగలు ఉన్నాయి, చెప్పగలరా? మొదటిది పస్కా పండుగ, రెండోది పులిన రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతుకోస్తు పండుగ, 5 శృంగధ్వనుల పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7 గుడారాల పండుగ లేక పర్ణశాలల పండుగ అని కూడా అంటారు. ఇక్కడ గమనిద్దాం మనం. ఈ యొక్క 7 పండుగల్లో 4 పండుగలు నెరవేరిపోయాయి. ఇంకా నెరవేరవలసినవి శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ నెరవేరాలి. ఈ 3 ఇంకా అవ్వలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చానంటే 4వ పండుగ పెంతుకోస్తు పండుగ అని మాట్లాడుతున్నాం కదా. ఈ పెంతుకోస్తు పండుగకి ఎక్కడి నుంచి వచ్చారు? 10 దేశాల నుంచి. ఈ దేశాల నుంచి 500 మంది ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు ఆ పండగకి. ఆ పండగకి వచ్చినప్పుడు ఏమైందట, అందులో ఎవరున్నారంటే వీళ్ళు కూడా ఉన్నారు. అది నేను చెప్పేది. ఎవరాలు? ఏలామీయులు ఉన్నారు. అంటే ఇరానియన్స్ కూడా వారు వాక్యం విన్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు, అయినా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ రోజుకి మారలే, వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. అయితే 500 మంది వచ్చినప్పటికీ కూడా మేడ గదిలోకి వెళ్ళింది మాత్రం 120 మందే. అంతేనా? మనం అదే చదువుకున్నాం కదా, అపోస్తలుల కార్యంలో మనకు ఉంటుంది. సో అందులో కొంతమంది పేర్లే మళ్ళీ మనకి ఇవ్వబడ్డాయి. ఎవరు సెలబ్రిటీస్గా ఫేమస్ ఉన్న వారి పేర్లే, అక్కడ ఉన్న శిష్యుల పేర్లు ఉంటాయి. తర్వాత ఇక స్త్రీలు కొంతమంది పేర్లు ఉన్నాయి. లూకా ఉంది, మార్కు కూడా పేరు రాశారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ 120 మంది కూడా 10 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 రోజుల్లో 50 రోజుల్లో 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆఖరి దినాన జరిగిందే ఈ యొక్క పెంతుకోస్తు పండగ. ఈ పెంతుకోస్తు పండగ జరిగిన రోజు పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చేసారు. అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే వారు దేవుని రుచి చూశారు, విన్నారు, వాక్యం విన్నారు ఏలామీయులుగా. అయినప్పటికీ కూడా వారు దేవునికి వ్యతిరేకంగానే ఆ రోజు పోరాడుతున్నారు, ఈ రోజుకి కూడా పోరాడుతున్నారు. కానీ యుద్ధము యెహోవాదే. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇదే. ఇక్కడ చూడండి, ఇది ఒకటే. వీడి పేరు జనరల్ మొహమ్మద్ అలీ జాఫ్రీ అట. ఇస్రాయల్ దేశం అట క్యాన్సర్ లాంటిదట. వాడు అంటున్నాడు ఖచ్చితంగా దాన్ని నిర్మూలించాల్సిందే అని వాడు చెప్తున్నాడు. లేవు, కేవలం యూదులు అనబడిన వారు భూమి మీద ఉండకూడదు. అదే మనకి హిట్లర్ జర్మనీలో కూడా జరిగింది కదా. అఫీషియల్ రికార్డ్స్లో 60 లక్షల మందిని వాడు చంపేశారు గ్యాస్ ఛాంబర్లో పెట్టి. కానీ అది 1 కోటి పైనే అట. అంటే అలాంటి యొక్క భావంతో కలిగిన వారు వీళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా యూదుల్ని నిర్మూలించాలట అనేది వారి యొక్క ఉద్దేశం. ఇక్కడ కూడా చూస్తే ఏప్రిల్ 13వ తారీఖున ఇదే నెల ఏప్రిల్ 13న 2024లో ఇరాన్ ఇస్రాయల్ మధ్యలో మన రీసెంట్గా జరిగింది. ఏం చేశారట వాళ్ళు? 170 డ్రోన్స్, అది కింద కనబడుతుంది కదా డ్రోన్, ఆ డ్రోన్స్ అలాంటివి 170 డ్రోన్లు. ఇంకా ఆ పైన ఫస్ట్ పిక్చర్ కనబడుతుంది కదా, దాన్ని క్రూజ్ మిసైల్స్ అంటారు.
యుద్ధంలో వాడేది. క్రూజ్ మిసైల్స్ అలాంటివి 30. ఇంకా ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా, బెలాస్టిక్ మిసైల్స్ అంటారు. ఇవి 110, ఇవి 70, అది 30, ఇది 110, 310. ఈ ఆయుధాలన్నీ కూడా ఇస్రాయల్ దేశం మీద ఏప్రిల్ 13వ తారీఖున వారందరూ కూడా ఏం చేశారట, వారు ప్రయోగించారు. వాటి యొక్క సామర్థ్యత మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవి ఉన్నాయి కదా, ఈ బాలాస్టిక్ మిసైల్స్ అనేది వాటి యొక్క షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ ఉంటుంది. అంటే 3300 మైళ్ళు ఛేదించగలుగుతుంది టార్గెట్ని. ఇది ఒక్కొక్కటిని అంటే 5310 కిలోమీటర్ల డిస్టెన్స్లో దేన్నన్నా నాశనం చేయగల కెపాసిటీ ఈ యొక్క బాలాస్టిక్ మిసైల్స్కి ఉంటాయి. దీని సామర్థ్యత అంతా. వార్ హెడ్స్ ఉంటాయి, లోపల ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని టన్నులు కొంచెం పేలుడు పదార్థాలు ఈ యొక్క వార్ హెడ్స్లో ఉంటాయి లోపల. అది అక్కడికి వెళ్ళి అనేక భాగాలుగా విడిపోయి అక్కడ ప్రాంతాన్ని అంతటి కూడా నాశనం చేసేస్తాయి అవన్నీ కూడా. అలాంటివి 310 ఒక్కరోజే ఇస్రాయల్ దేశం మీద వినియోగిస్తే, నెక్స్ట్ చూపి, ఇది ఇస్రాయల్ దేశానికి ఉన్నది ఐరన్ డోమ్. దీంతో ఏం చేశారట, ఒక్కటి కూడా భూమి మీదకి రాకుండా అన్నీ కూడా ఎయిర్లోనే అన్నీ కాల్చిపారేశారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారికి ఉన్న జ్ఞానం ఎంత అమోఘం అంటే ఎవ్వడు కూడా దాన్ని ఛేదించలేడు. అంతటి జ్ఞానంతో, అంటే ఈ యొక్క టెక్నాలజీ అడుగుతున్నారు, మన ఇండియన్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మా మోదీ ఎందుకు అంత ఈ బెంజమిన్ని అంత క్లోజ్గా రిలేషన్ కావాలనుకుంటున్నాడే, టెక్నాలజీ కావాలి. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ కావాలి, రష్యాకి కావాలి, ఫ్రాన్స్కి కావాలి, అమెరికాకి కావాలి. ఎవరి దగ్గర లేదు. అంటే చిన్న దేశమే కానీ ఎలాంటి శక్తివంతమైన మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ, ఆయుధాలు వచ్చినా అది గాలిలోనే పేల్చేసే సామర్థ్యత వారికి ఉన్నది. ఇది అయితే నేను అంటాను, దీనికంటే మించిన వాడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి అది దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎవ్వడు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. భయం మాత్రమే ఉంటుంది అలాగా కాస్త. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో ఏప్రిల్ 1వ తారీఖున ఇస్రాయల్ దేశమే ఇనిషియేటివ్ తీసుకొని ఒక బాంబింగ్ చేసింది. ఇరాన్ ఎంబసీ మీద చేస్తే అక్కడ 13 మంది చనిపోయారు. ప్రపంచ దేశాలు కూడా ఇస్రాయల్ని తిట్టే, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకంటే రూల్స్ మీద అధిగమిస్తున్నారు. అంటే మా దేశానికి, మా పౌరులకి ఏమన్నా సరే ముప్పు ఉందంటే నిన్ను కూడా లేపేస్తాం అన్నారట. అంటే ఇంకా ఎవడు కక్కలేక మెంగలేక అమెరికా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, రష్యా మాట్లాడలేకపోతే అందరూ సైలెంట్గా ఉంటున్నారు. వీడితో ఏ వివాదం వస్తుందో. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా కోట్ల మంది యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. ఏదో ఎవరు కాపాడుతున్నారని అందరికీ తెలుసు, ఎవడు ఒప్పుకోడు. ఎందుకంటే ఈ చైనా కానీ రష్యా కానీ కమ్యూనిస్టులు, దేవుడు లేడనే వారు వాదిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడు అన్నదానికి వీళ్ళే రుజువు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను కదా, దేవుడు మన పక్షాన ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు. ఇందాకలా మీకు చెబుతున్నది ఒక ప్రవచనాన్ని మరొకసారి ఇందాకలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ద్వితీయోపదేశకాండము 33 ఒకసారి చూడు. ఇందాకలా అండర్లైన్ చేసుకోమన్నాను, అది ఇప్పుడు మీకు దీనికి లింక్ అవుతుంది. చూడండి ఒకసారి చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇప్పుడు నా వెనకాల చెప్పండి మీరు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. తొక్కేశారు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు. ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖున ఇశ్రాయేలు ఇరాన్ ఎంబసీ మీద దాడి చేసినప్పుడు 13 మంది మిలిటరీ ఆఫీసర్స్ చనిపోయారు. అందులో 3 ప్రధానులు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నత స్థలములు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ప్రపంచం అంతటికి కూడా ఒక రూల్ ఉంది. ఎవరు కూడా అటామిక్ పవర్ వాడకూడదు, అణు ఆయుధాలు వాడకూడదు. ఉత్పత్తి చేసుకోండి, నిల్వ చేసుకోండి, దానికి కూడా ఒక రూల్ ఉంటుంది. ఒకవేళ చేసుకున్నా అది ఎవ్వరూ వాడకూడదు. ఎందుకంటే హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడో
అమెరికా వాళ్ళు చేసినాక జపాన్ మీద చేస్తే ఈ రోజుకి కూడా వాళ్ళకి అంగవైకల్యం వచ్చింది. రేడియేషన్ ఇంకా ఉంది. ఎప్పుడండి అది? సెకండ్ వరల్డ్ వార్లో ఎప్పుడో చేస్తే ఈ రోజుకి కూడా అదంతా కూడా కనీసం ఒక మొక్క కూడా మొలవదు. అంత భయంకరమైన రేడియేషన్ ఉంటుంది అనమాట. ఒకవేళ పుట్టిన పిల్లలు కూడా వారు అంగవైకల్యంతోనే ఫిజికల్లీ ఛాలెంజ్గానే పుడతారు. అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అణు ఆయుధాలు అలాంటివి. అందువల్ల ఎవరు కూడా చేయకూడదని ఒక బ్యాన్ ఉంది, దాని మీద నిషేధించారు, అవేవో చేయకూడదు. అయితే అందరి దగ్గర ఇప్పుడు మన దగ్గర లేవా? మన దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో వాళ్ళకి ఉన్నాయి. అన్ని దేశాలు కూడా వారి యొక్క సంపద రెడీ చేసుకున్నారు. ఏమన్నా వస్తే వారు యుద్ధం చేసి వారు రక్షించుకోవడానికి. ఇక్కడ ఇస్రాయేల్ దేశం మీద ఒకవేళ అణు ఆయుధం ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి? అయితే ఎక్కడైతే ఈ ఇరాన్కి గొడవ వస్తుంది కాబట్టి ఈ యొక్క చూడండి, వారి ఉన్నత స్థలములో త్రొక్కుదు అంటే వారి అణు ఆయుధాలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో వారి కేంద్రాన్ని నాశనం చేస్తారు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పదగ్గింది ఏంటంటే వాళ్ళని ఆ స్థలాన్ని అంతటిని కూడా నాశనం చేశారు. చనిపోయిన 13 మందిలో 3 ఆ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్లోతో పాటు వారి స్ట్రాటజిస్టులట. అంటే ఇస్రాయల్ దేశాన్ని ఏ రూపంలో ఏ రూట్లో వెళ్ళి మనం యుద్ధం చేసి గెలవచ్చు అని చెప్పగలిగిన సామర్థ్యత ఉన్న వాళ్ళు 3. వారు 3 చచ్చారు. ఎవరికి ఇప్పుడు తెలీదు. ఇస్రాయల్ ఎలాగ కొట్టి గెలవాలో ఎవరికి తెలియదు. వారు పిచ్చెక్కిపోతున్నారు. ఏంటంటే మా యొక్క స్థలంలో, ఎందుకంటే నేను ఇందాకలే చెప్పాను 2250 కిలోమీటర్ల డిస్టెన్స్లో మా భూభాగంలో మేము ఎక్కడో అణు ఆయుధ కేంద్రంగా మేము ఎక్కడో రెడీ చేసుకుంటే వీళ్ళకి ఎలా తెలుసు కరెక్ట్గా అక్కడ ఎలా బాంబు చేశారు? ఎవరు అంటే దేవుడు చెప్పాడు అంతే. ఎవరు తెలుసు? ఎవరికి తెలీదు. అది దేవుడు చెబితే తప్ప ఎవరికి తెలియదు. అందుకని ఇశ్రాయేలు అలా అంటున్నారు అన్నమాట. భయపడిపోతున్నారు, యుద్ధంకి రాలేరు. ఇప్పుడు మళ్ళా ఆ కేంద్రాన్ని నిర్మించుకోవడానికి కొన్ని కోట్ల డబ్బులు అవుతుంది. డబ్బులు పక్కన పెడితే ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు. కనుక వాళ్ళు సతమతం అవుతున్నారు. ఏంటి వీళ్ళకి చూస్తే 93 లక్షలు, చిన్న దేశం. వీళ్ళంట పోరాడే సింహాలుగా మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొట్టాలంటే మేము ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి. ప్రజెంట్ ఎవరికి అంత శక్తి ఉందంటే రష్యాకు ఉంది. ఇప్పుడు రష్యాని దూతున్నారు, రష్యాతో కలుస్తారు. ఇదంతా కూడా ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఎహెజ్కేలు గ్రంథం 38-39లో నెరవేరుతుంది. ఆ టైంకి మనం ఉంటే మనం చూస్తాం, వింటాం, లేకపోతే మనకు తెలియదు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశము చుట్టూ 24 కోట్ల ప్రజలు 7 దేశాల్లో ఉంటూ వారు నిరంతరము చేస్తుంటే ఆ ప్రజలతో ఆ దేశాలతో సంబంధం లేకుండా 17 తీవ్రవాదుల గుంపులు అనునిత్యము కూడా ఇశ్రాయేల్ని భయపెడుతూ దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఇవన్నీ కూడా హిజ్బుల్లా కానీ హమాస్ కానీ మొన్న జరిగింది కదా పాలస్తీనాలో, ఈ గ్రూప్సే ఇవందరూ కూడా వారితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంటే దేశాలతో సంబంధం లేకుండా ఆ దేశాలే సపరేట్గా కొంతమంది నక్సలైట్లు టెర్రరిస్టులు పెంచి పోషిస్తూ ధనం ఇస్తూ ఒక గ్రూపులను తయారు చేస్తూ ఇశ్రాయేల్ని అటాక్ చేయడం కొరకు వాళ్ళని చుట్టుగా, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే. మరి ఇంత ఎప్పుడు నిరంతరం కూడా ఇంత ప్రాబ్లమ్స్లో ఉంటున్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ ఈ రోజుకి ఎలా సస్టైన్ అవుతుంది అనేది ప్రపంచం అంతటికీ ఒక క్వశ్చన్ మార్క్. ఎవరో కాపాడుతున్నారు. ఆ ఎవరో అంటే మనకు తెలుసు. హల్లెలూయా, అంతే. సైన్యములకు అధిపతిగో యెహోవా, అది దేవుడే కాపాడుతున్నాడు. ఇశ్రాయేల్నే కాదు, దేవుడిని నమ్ముకొని నీతియుక్తంగా దేవుని కొరకు నిలబడే ప్రతి వారిని కూడా దేవుడు అలానే కాపాడతాడు. చూడండి, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారందరినీ నేను బయలుదేరదేసేదను. అది అనమాట. అంటే వాళ్ళు ఎలాగ కొట్టలేరు. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నీతో కూడిన పారసీక దేశం అంటే ఇందాక చెప్పాను. పారసీక అంటే పర్షియా అంటే ఇరానియన్స్ అంటే ఏలామీలు. అంటే ఇరాన్ దేశం వారు ఏం చేయబోతున్నారట, కూషీలు అంటే ఈజిప్ట్తో కలుస్తారు. పూతు అంటే రష్యా, వీళ్ళతో కలిసి డాళ్లను శిరస్త్రాణములు ధరించి వారందరినీ నేను బయలుదేరిస్తాను. ఎందుకంటే
ఇక్కడ దేవుడు ఎంత ప్రభావశీలుడో చూపించడానికి ప్రపంచం అంతా ఏకమైనప్పటికీ కూడా నేను నిన్ను నడిపిస్తాను, నీ వెనకాత నేను ఉంటాను, వాళ్ళు రమ్మని చెప్పి దేవుడే వారిని రెడీ చేస్తాను. అంటే స్ట్రెంగ్ అని చేయబోతున్నాడు, అంటే భవిష్యత్తులో జరగబోయేది ఇది. అలాంటి యొక్క విపత్తులో మనం వెళ్ళబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే దేవుని రాకడికి అతి సమీపంగా ఉన్నాం అనేది ఇవి తెలుసుకోవాలి. ఇంకా చివరి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 4-5 వచనాలు. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నిన్ను ఇచ్చెదను. నీవు పొలము మీద కూలుదువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. అయిపోయింది కథ అదనమాట. అంటే వీళ్ళందరినీ రెడీ చేసి ఈ దేశం మీదకి పంపించి ఆ తర్వాత రిజల్ట్ ఏంటో ఇది రిజల్ట్ అని ముందే చెప్పేశాడు. అంటే మనం ఎగ్జామ్ రాసి రిజల్ట్ కొరకు వెయిట్ చేయక్కర్లేదు. వాస్తవంగా ఆలోచించండి, ఎగ్జామ్ రాసిన రిజల్ట్ కొరకు వెయిట్ చేయక్కర్లేదు కదా. నీకు తెలుసు నువ్వు ఏ క్లాస్లో పాస్ అవుతావు అనేది, అవునా? కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి తెలుసు కాబట్టి ఈ రోజుకి కూడా ఆరాంగా ఉంది. మేము బావిలో కప్పలు అంటున్నాం కాదు, గుర్తుపెట్టుకో. మేము ఎలాంటి వారం? పోరాడే సింహాలుగా ఉన్నాం కాబట్టి ఎవడేం చేయలేడు, మా పక్షాన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా ఏం జరగబోతుందో ముందుగానే ప్రవచనాత్మకంగా యెహెజ్కేలు చెప్పేశాడు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్తాయంటే దేవుని రాకడికి సమీపంగా మనల్ని తీసుకుని వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం రిలాక్స్డ్గా ఉంటే, ఇంకా నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలనుకుంటే, ఇంకా భక్తి సాధన నువ్వు చేయకపోతే ఉపయోగం ఉండదు. మీరు ఇన్ని విషయాలు గ్రహించి తెలుసుకున్నప్పటికీ కూడా సిద్ధపాటులో వధువు సంఘములో మీరు లేకపోతే ఏంటి ప్రయోజనం? మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం లెందీగా ఉండొచ్చు, ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, ఈ చరిత్రను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ మీరు నిజంగా దృష్టి పెడితే అన్నీ మీకు బోధపడతాయి. హల్లెలూయా. మీరు తెలుసుకోండి. చెప్పడానికి ఎవరో ఒక వ్యక్తులు ఉంటున్నప్పుడు తెలుసుకోవడానికి కూడా మీకు మనసు లేకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నా బాధ్యతగా. నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కాపరగా నేను మీకు తెలియజేయాలి. మీరు వినండి, వినకపోండి, నేను మాత్రం చెప్పుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి అల్టిమేట్గా యుద్ధము యెహోవాదే. ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని ఖచ్చితంగా వమ్ము చేయుడు. ఆయన పక్షాన మనము ఏం చేస్తాము? నిలబడితే ఆయన మన పక్షాన నిలబడతాడు. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన తెలియజేస్తాడు ఏంటంటే, మీరు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునితో వేరు పడితే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మనం బలహీనము కనుక మనం ఏమీ చేసుకోలేం. కనుక ఆయనతో కలిసి మనం కానీ ముందుకు వెళ్ళగలిగితే నీదే విజయం. హల్లెలూయా. రైట్. కాబట్టి దేవుడి యొక్క కొద్ది మాటలను మీ వినికిడిలో ఫలించి మిమ్మల్ని భవిష్యత్తులో మిమ్మల్ని సిద్ధపాటులోకి తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా.